ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా 2025వ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క జీవితంలో 4 సంఘటనలు జరుగుతాయి। అయితే ఎటువంటి 4 సంఘటనలు సింహరాశి వారి యొక్క జీవితంలో 2025వ సంవత్సరంలో జరగబోతున్నాయి, అలాగే ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి। వృత్తిపరంగా ఆరోగ్యపరంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। కెరియర్ పరంగా ఎటువంటి గోచార ఫలితాలు వీరు అనుభవిస్తారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశ్యాధిపతి సూర్యుడు। ముందుగా సింహరాశి వారి యొక్క మనస్తత్వం మనం చూస్తే, క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు సింహరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు। అలాగే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు। ఏదైనా సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది। నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు। జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం। సింహరాశి వారు కొత్త అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోబోతున్నారు। అయితే ముఖ్యంగా సింహరాశికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు। కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి కెరియర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు ఈ నూతన సంవత్సరంలో వీరికి కనిపిస్తున్నాయి। వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది। ఈ రాశి నుండి శనిదేవుడు 7, 8వ స్థానంలో రవాణా చేయటం వల్ల మీ వ్యక్తిగత పనులు ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది। అయితే గురుడు 10 మరియు 11వ స్థానంలో రవాణా చేయటం వల్ల ఆర్థిక పరంగా మాత్రం మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి। ముఖ్యంగా ఏడాది చివర్లో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి। అయితే ఏ అంశాల్లో శుభ, అశుభ ఫలితాలు రానున్నాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం। ముఖ్యంగా ఈ ఏడాదిలో సింహరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగబోతున్నాయి। ఊహించినంత డబ్బునైతే పొందుకుంటారు। భౌతిక సుఖాల కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు। ఏడాది మధ్యలో గురుడు 11వ స్థానం నుండి రవాణా చేయటం వల్ల కొత్త ఆదాయ వనరులు కూడా పొందుకుంటారు। అదేవిధంగా శనిదేవుడు కదలిక వల్ల కొంత ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది। అయితే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మాత్రం అన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి, లేదంటే మీరు లాభానికి బదులుగా నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది। ఇక కెరియర్ పరంగా చూస్తే కనుక ఈ ఏడాదిలో విజయాన్నైతే మీరు సాధించగలుగుతారు। ఏడాది ప్రారంభంలో గురుగ్రహం 10వ స్థానంలో ఉండటంతో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి। మీ పని ప్రశంసించబడుతుంది। అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు పొందుకుంటారు। పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది। అయితే శనీశ్వరుడి కదలిక సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి। ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి। తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మానుకోవాలి। వ్యాపార పరంగా కూడా 2025వ సంవత్సరంలో సింహరాశి వారికి మిశ్రమమైన ఫలితాలైతే రాబోతున్నాయి। ఈ రాశి నుండి శని 7వ స్థానంలో ఉండటం వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి। అదేవిధంగా 8వ స్థానంలో ప్రవేశించినా కూడా వ్యాపారులకు ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి। ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్కుతో కూడుకున్న పని। మరోవైపు రాహువు ప్రభావంతో వ్యాపారస్తులకి నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది। ఈ సంవత్సరంలో వ్యాపారస్తులు కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా లేదు, దీన్ని ఖచ్చితంగా గమనించాలి। ఈ సమయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి। ఇక ప్రేమ జీవితాన్ని కనుక చూస్తే ఈ రాశి వారికి శనిదేవుడి స్థానంలో మార్పు కారణంగా ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి। మీ వివాహ సన్నాహాలు ఆలస్యం కావచ్చు, కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది। అయితే కాలం గడిచే కొద్దీ గురుడు 11వ స్థానంలోకి ప్రవేశించడంతో పరిస్థితులు మెరుగుపడతాయి। దీంతో మీ సంబంధాలు బలంగా మారుతాయి। మీకు సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుంది। వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాల్సి ఉంటుంది। సమాజంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు, మంచి గౌరవం కూడా లభిస్తుంది। ఇక కొత్త ఏడాదిలో అంటే 2025వ సంవత్సరంలో
కుటుంబ జీవితాన్ని కనుక సింహరాశి వారికి చూస్తే అనుకూలంగానే కనిపిస్తుంది. గురుడు శని ప్రభావంతో కుటుంబ జీవితంలో మిశ్రమమైన ఫలితాలైతే మీకు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. సంబంధాలను మీరు మెరుగుపరుచుకుంటారు. గురుడు 11వ స్థానంలో ప్రవేశించడంతో మీ సంబంధాలు అన్నీ కూడా ఏడాది పొడవునా సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకి కనుక ఈ 2025వ సంవత్సరం చూస్తే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలే అత్యధికంగా కనిపిస్తున్నాయి. గురుడు 9వ స్థానం గుండా సంచారం చేసే సమయంలో ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయాన్నైతే సాధిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. బుధుడి ప్రభావంతో మంచి విజయాలు కూడా వీరికి లభిస్తాయి. న్యాయ రంగంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ ఏడాదిలో మంచి శుభ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మొత్తానికి విద్యారంగంలో సింహరాశి వారికి సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాదిలో ఆరోగ్యపరంగా చూస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా శని తన స్థానాన్ని మార్చుకొని 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీకు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులైతే ఎదురవుతాయి. కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి వైద్యుల సలహా తీసుకోవాలి. ఈ కాలంలో ఒత్తిడిని తగ్గించుకోవటం చాలా ముఖ్యం. రాహు కేతువుల యొక్క ప్రభావంతో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కాబట్టి మీరు ఆహారపు అలవాట్లను నియంత్రించాల్సిన అవసరమైతే ఉంది. శని ప్రభావంతో మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది. ఈ విధంగా ఏడాది పొడవునా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా సింహరాశి వారికి 2025వ సంవత్సరం అనేది ఉండబోతుంది. ఊహించని 4 సంఘటనలైతే వీరి యొక్క జీవితంలో జరుగుతాయి. ముఖ్యంగా చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క బంధువులతో తిరిగి కలుసుకునే అవకాశాలు ఈ ఏడాదిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే వారితో మళ్లీ తిరిగి కమ్యూనికేట్ అవుతారని, మళ్లీ లైఫ్లో మాట్లాడతారని మీరు కలలో కూడా అనుకోలేదు. అటువంటి వారు మళ్లీ తిరిగి వారితో కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో వారితో బంధాలు కలుపుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మరొక సంఘటన ఏమిటి అంటే కనుక చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తిని కలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. అంటే మీ యొక్క నైబర్గా ఉండి విడిపోయిన వారు కావచ్చు, లేకపోతే మీ యొక్క సన్నిహితుడిగా ఉండి మీరు కొన్ని కారణాల వల్ల దూరం కావచ్చు, లేకపోతే కనుక మీ యొక్క చిన్ననాటి మిత్రులు కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ లో నుండి ఒకప్పుడు సన్నిహితంగా ఉండి ఇప్పుడు దూరమయ్యారు. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేసింది. అలాగే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు దొరకటం లేదు. అటువంటి వారితో మళ్లీ తిరిగి కమ్యూనికేట్ కావటానికి మీకు అవకాశం అయితే ఈ సంవత్సరంలో లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే విదేశీయానం, చాలా కాలంగా విదేశాలకు వెళ్లటానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడు కూడా ఫలించలేదు. దీనికోసం మీరు చాలా నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైతే జరగబోతోంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ కోరిక ఈ సంవత్సరంలో నెరవేరుతుంది. ఊహించని విధంగా మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, లేకపోతే మీకు ఎటువంటి అవకాశం అయితే రావాలని ఆరాటపడుతున్నారో అటువంటి అవకాశం మీకు వస్తుంది. విదేశాలకు వెళ్లటానికి మీకు రూట్ అంతా కూడా క్లియర్ కాబోతుంది. ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి జీవితంలో కూడా చక్కటి మార్పునైతే వారు గమనించబోతున్నారు. ఖచ్చితంగా విదేశాలకు వెళ్లగలుగుతారు. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఊహించని విధంగా వారితో మళ్లీ తిరిగి కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని 4 సంఘటనలు 2025వ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. విడిపోయిన బంధాలను తిరిగి కలుపుకుంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారు వెళ్తారు. చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కానీ సన్నిహితులను కానీ కలుసుకోగలుగుతారు. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో 2025వ సంవత్సరంలో మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. 4 సంఘటనలు కూడా జరగబోతున్నాయి. సూర్యారాధన మీకు మేలు చేస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.